Hi everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఎవరో ఆమె పర్స్ని దొంగలించారు. ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఎవరో ఆమె పర్స్ని దొంగలించారు అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో when she was talking on phone, someone stolen her wallet. When she was talking on phone, someone stolen her wallet పర్స్ని దొంగలించారు అని చెప్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను చాలా సహాయంగా ఉన్నందువలన నేను నా చదువు పూర్తి చేయగలిగాను. అతను చాలా సహాయంగా ఉన్నందువలన నేను నా చదువుని పూర్తి చేయగలిగాను అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో he is so helpful that I could completed my education. He is so helpful that I could completed my education. Okay, next one is నాకు ఇంగ్లీష్ బోధించడం అంటే చాలా ఇష్టం, అందుచేత నేను బోధిస్తున్నాను. నాకు ఇంగ్లీష్ బోధించడం అంటే చాలా ఇష్టం, అందుచేత నేను బోధిస్తున్నాను అనేటప్పుడు I am so interested in teaching English, that's why I am teaching. I am so interested in teaching English, that's why I am teaching. Okay, next one is ఇంత నిదానం అయితే పనులు అవ్వవు. ఇంత నిదానం, ఇంత స్లోగా చేస్తే పనులు అవ్వవు అనేటప్పుడు ఇఫ్ యు ఆర్ సో స్లో థింగ్స్ విల్ నాట్ గెట్ డౌన్. ఇఫ్ యు ఆర్ సో స్లో థింగ్స్ విల్ నాట్ గెట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు. మాటలు జాగ్రత్తగా మాట్లాడు, నీకు నచ్చినట్లుగా మాట్లాడేయకు అని చెప్తూ ఉంటాం కదా. స్పీక్ యువర్ వర్డ్స్ కేర్ఫుల్లీ. స్పీక్ యువర్ వర్డ్స్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ వన్ ఈజ్ నీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వు. నీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వు అనేటప్పుడు ఇంగ్లీష్లో గివ్ మీ వాట్ ఎవర్ యూ హ్యావ్. గివ్ మీ వాట్ ఎవర్ యూ హ్యావ్. నీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వు అని చెప్తూ ఉంటాం. నేను ఇది తీసుకుంటే పర్వాలేదా, నేను ఇది తీసుకుంటే పర్వాలేదా అని ఒకరిని అడిగేటప్పుడు ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ టేక్ దిస్. ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ టేక్ దిస్ అని చెప్తూ ఉంటాం. ఈజ్ ఇట్ ఓకే, పర్వాలేదా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను అక్కడికి వెళ్తే పర్వాలేదా. నేను అక్కడికి వెళ్తే పర్వాలేదా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి టైంలో ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ గో దేర్. ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ గో దేర్. ఈజ్ ఇట్ ఓకే అంటే పర్వాలేదా. నెక్స్ట్ వన్ ఈజ్ చల్లని నీటికి బదులుగా వేడి నీరు తాగండి. చల్లని నీటికి బదులుగా వేడి నీరు త్రాగండి అని చెప్పేటప్పుడు డ్రింక్ వార్మ్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ కోల్డ్ వాటర్. డ్రింక్ వార్మ్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ కోల్డ్ వాటర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఆమెని ఈ జన్మలో మర్చిపోలేను. నేను ఆమెని ఈ జన్మలో మర్చిపోలేను అని చెప్తూ ఉంటాం కదా. అటువంటి టైంలో ఐ వాంట్ ఫర్గెట్ హెర్ ఇన్ దిస్ లైఫ్. ఐ వాంట్ ఫర్గెట్ హెర్ ఇన్ దిస్ లైఫ్. ఇన్ దిస్ లైఫ్ మీన్స్ ఈ జన్మలో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీ గురించి ఆమె ఏమనుకుంటుందో నాకు అస్సలు తెలియదు. నీ గురించి ఆమె ఏమనుకుంటుందో నాకు అస్సలు తెలియదు అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ నో ఐడియా వాట్ షీ థింక్స్ అబౌట్ యూ. ఐ హ్యావ్ నో ఐడియా వాట్ షీ థింక్స్ అబౌట్ యూ. నీ కోసం ఏమనుకుంటుందో నాకు తెలియదు అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పుడు ఆర్డర్ చేస్తారా. ఇప్పుడు ఆర్డర్ చేస్తారా అని అడిగేటప్పుడు వుడ్ యూ లైక్ టు ఆర్డర్ నౌ. వుడ్ యూ లైక్ టు ఆర్డర్ నౌ అని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాం. ఏం తింటావు. ఏం తింటావు, నువ్వేం తింటావు అని అడిగేటప్పుడు ఇంగ్లీష్లో వాట్ వుడ్ యూ లైక్ టు ఈట్. వాట్ వుడ్ యూ లైక్ టు ఈట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది నా ఇష్ట ప్రకారం జరిగింది. ఇది నా ఇష్ట ప్రకారం జరిగింది అనేటప్పుడు ఐ వాజ్ డన్ అకార్డింగ్ టు మై విష్. ఐ వాజ్ డన్ అకార్డింగ్ టు మై విష్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను నా ఉద్యోగం మానేస్తున్నాను. నేను నా ఉద్యోగం మానేస్తున్నాను అని చెప్పేటప్పుడు ఐ యామ్ క్విటింగ్ మై జాబ్. ఐ యామ్ క్విటింగ్ మై జాబ్. క్విటింగ్, మానేస్తున్నాను అని చెప్తూ ఉంటాం. నీకు ఎందుకు అంత తొందర. నీకు ఎందుకు అంత తొందర అని అడిగేటప్పుడు వై ఆర్ యూ ఇన్ సచ్ ఏ హర్రీ. వై ఆర్ యూ ఇన్ సచ్ ఏ హర్రీ.
ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె కొద్దిసేపటి క్రితమే ఆఫీస్కి వెళ్ళింది. ఆమె కొద్దిసేపటి క్రితమే ఆఫీస్కి వెళ్ళింది. షీ వెంట్ టు ఆఫీస్ ఏ వైల్ ఎగో. షీ వెంట్ టు ఆఫీస్ ఏ వైల్ ఎగో. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె చేసిన పని నాకు ఏమీ నచ్చలేదు. ఆమె చేసిన పని నాకేమీ నచ్చలేదు. ఐ డిడింట్ లైక్ వాట్ షీ డిడ్. ఐ డిడింట్ లైక్ వాట్ షీ డిడ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అతని కోపాన్ని నేను చల్లార్చలేకపోయాను. అతని కోపాన్ని నేను చల్లార్చలేకపోయాను అని చెప్పేటప్పుడు ఐ కుడెంట్ కామ్ డౌన్ హీస్ యాంగర్. ఐ కుడెంట్ కామ్ డౌన్ హీస్ యాంగర్. యాంగర్ మీన్స్ కోపం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నన్ను మర్చిపోయినా కూడా నేను నిన్ను మర్చిపోను. నువ్వు నన్ను మర్చిపోయినా కూడా నేను నిన్ను మర్చిపోను అని చెప్పేటప్పుడు ఈవెన్ ఇఫ్ యూ ఫర్గెట్ మీ ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ. ఈవెన్ ఇఫ్ యూ ఫర్గెట్ మీ ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఇష్టం లేకపోయినా కూడా నువ్వు అక్కడికి వెళ్ళాలి. నీకు ఇష్టం లేకపోయినా కూడా నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్పేటప్పుడు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ లైక్ యూ హ్యావ్ టు గో దేర్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ లైక్ యూ హ్యావ్ టు గో దేర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నిజం చెప్పినా కూడా అతను నమ్మడు. నువ్వు నిజం చెప్పినా కూడా అతను నమ్మడు అనేటప్పుడు ఈవెన్ ఇఫ్ యూ టెల్ హిమ్ ద ట్రూత్ హీ వోంట్ బిలీవ్. ఈవెన్ ఇఫ్ యూ టెల్ హిమ్ ద ట్రూత్ హీ వోంట్ బిలీవ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు మెల్లమెల్లగా నేర్చుకోవాలి. నువ్వు మెల్లమెల్లగా నేర్చుకోవాలి అని చెప్పేటప్పుడు యూ షుడ్ లెర్న్ లిటిల్ బై లిటిల్. యూ షుడ్ లెర్న్ లిటిల్ బై లిటిల్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నా ముందు అలా మాట్లాడవద్దు. నా ముందు అలా మాట్లాడవద్దు అని చెప్పేటప్పుడు డోంట్ టాక్ లైక్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. డోంట్ టాక్ లైక్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెకి ఉద్యోగం ఎందుకు రాలేదు. ఆమెకు ఉద్యోగం ఎందుకు రాలేదు. వై డిడింట్ షీ గెట్ ది జాబ్. వై డిడింట్ షీ గెట్ ది జాబ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అతనికి నువ్వు అంటే ఇష్టమా. అతనికి నువ్వు అంటే ఇష్టమా అని అడిగేటప్పుడు డజ్ హీ లైక్ యూ. డజ్ హీ లైక్ యూ. అతనికి నువ్వంటే ఇష్టమా అని అడుగుతూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అతనంటే నీకు ఇష్టమా. అతనంటే నీకు ఇష్టమా అని అడిగేటప్పుడు డూ యూ లైక్ హిమ్. డూ యూ లైక్ హిమ్. అతంటే నీకు ఇష్టమా, అతన్ని నువ్వు ఇష్టపడుతున్నావా అని అడుగుతూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ తలుపు దగ్గర ఎవరైనా ఉన్నారా. తలుపు దగ్గర ఎవరైనా ఉన్నారా అని అడిగేటప్పుడు ఈజ్ దేర్ ఎనీ వన్ ఎట్ ది డోర్. ఈజ్ దేర్ ఎనీ వన్ ఎట్ ది డోర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇంతకన్నా బాగా రాయగలను. నేను ఇంతకన్నా బాగా రాయగలను. ఐ కెన్ రైట్ బెటర్ దెన్ దిస్. ఐ కెన్ రైట్ బెటర్ దెన్ దిస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఏమీ తినబుద్ధి కావడం లేదా. నీకు ఏమీ తినబుద్ధి కావడం లేదా అని అడిగేటప్పుడు ఇంగ్లీష్లో డోంట్ యూ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. డోంట్ యూ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్ అని అడుగుతూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఏ పని చేయబుద్ధి కావటం లేదా. నీకు ఏ పని చేయబుద్ధి కావటం లేదా అని అడిగేటప్పుడు ఇంగ్లీష్లో డోంట్ యూ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీ వర్క్. డోంట్ యూ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీ వర్క్ అని అడుగుతూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు పుస్తకం చదవబుద్ధి కావటం లేదా. నీకు పుస్తకం చదవబుద్ధి కావటం లేదా అని అడిగేటప్పుడు డోంట్ యూ ఫీల్ లైక్ రీడింగ్ బుక్. డోంట్ యూ ఫీల్ లైక్ రీడింగ్ బుక్ అని అడుగుతూ ఉంటాం. ఓకేనా. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ do like, share and subscribe. Thank you.